హాయ్ అండి. ఈరోజు మనం సూపర్ హెల్తీ అండ్ టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై చేసుకుందామండి. ఇది చపాతీలో కానీ రైస్లో కానీ బాగుంటుందండి. ఇది మనం తినేటప్పుడు లోపల ఇత్తనాలు క్రంచీగా సూపర్తో ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. సో మా సైడ్ దీన్ని కాకరకాయలు అంటారండి. కొన్ని చోట్ల చిన్న కాకరకాయలు అని కూడా అంటారు. మరి మీ దగ్గర ఏమంటారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1/2 కప్పు దాకా ఎండు కొబ్బరి వేసుకోవాలండి. దాన్ని కొంచెం పౌడర్ చేసుకుని తర్వాత అందులో 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకుంటున్నానండి. నేను మీ రుచికి తగ్గట్టుగా కొంచెం తగ్గించి వేసుకోండి. అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ బెల్లం వేసుకొని ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని పక్కకు తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకుందాం. అది లైట్గా ఫ్రై అయిన తర్వాత అందులో 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 3/4 కప్పు దాకా టమాటో ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసి తర్వాత మనం బాగా శుభ్రం చేసి పెట్టుకున్న కాకరకాయలు వేసుకోవాలండి. తర్వాత అందులో మీ రుచికి తగినంత సాల్ట్ అండ్ 1 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అలా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసి మూత పెట్టేసి బాగా కుక్ చేసుకుందాం. అలా మధ్య మధ్యలో కలుపుతూ చెక్ చేసుకుంటూ ఉండాలండి. అలా ఒక 15 to 20 మినిట్స్ తర్వాత ఇలా కాకరకాయని పట్టుకొని చూస్తే మనకి లోపల విత్తనాలు వచ్చేలాగా ఇలా ప్రెస్ చేస్తే మనకు తెలిసిపోతుందండి బాయిల్ అయిందా లేదా అని. సో ఆ స్టేజ్లో మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అది బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని అందులో నుంచి రసం తీసి దాన్ని ఇందులో వేసుకోవాలండి. అలా వేసి ఒక 2 to 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే మన కాకరకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇవి ఎప్పుడో ఒకసారి దొరుకుతాయండి. సో దొరికినప్పుడు చేసుకొని తినండి, హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఇలాగ కూడా ట్రై చేసి ఒకసారి ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.